నాంపల్లి కోర్టులో ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ జరగనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్రావును 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరడంతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇక ఈ నేపథ్యంలో నిందితుల తరపు లాయర్లు ఇవాళ నాంపల్లి కోర్టులో కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇక నాంపల్లి కోర్టులో ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్రావులను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరడంతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు అయితే ఆదేశించింది. ఈ నేపథ్యంలో నిందితుల తరపు లాయర్లు కూడా ఇవాళ నాంపల్లి కోర్టులో కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ పద్మ, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అధికారులతో ఇది చేపించిన ట్యాపింగ్ కేసులో మాత్రం ప్రణీత్రావుని విచారించిన తర్వాత మరికొంతమంది అధికారుల పేర్లను అయితే బయటపెట్టిన ప్రణీత్రావు, మిగతా భుజంగరావు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, వీళ్ళని కూడా అరెస్ట్ చేసేసి అయితే విచారిస్తున్నారు. 5 రోజులు కస్టడీకి ఇవ్వాలి అనేసి పోలీసులు కోరడంతో భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్రావు తరఫు నుంచి న్యాయవాది మాత్రం ఈ రోజు ఎన్కౌంటర్ ఎందుకనంటే అప్పీల్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. అయితే మరి ఈ రోజు మరికొద్ది సేపట్లో నాంపల్లి కోర్టులో ఇరువర్గ వాదనలు, న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత మాత్రం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేసి. ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్న కస్టడీలో ఉంచి విచారిస్తే మాత్రం దీనికి సంబంధించిన మరికొన్ని విషయాలు ఎందుకంటే ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు వ్యాపారవేత్తలు కావచ్చు, లేదు అనంటే మిగతా బిజినెస్ దారులు కావచ్చు, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి కూడా డబ్బులు వసూలు చేసిన ప్రణీత్రావు మరికొంత కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరికొంత సమాచారం అయితే బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే వాదనల తర్వాత మాత్రం ఎలాంటి తీర్పు రాబోతుందో కొంత వేచి చూడాల్సిన అవకాశం ఉంది పద్మ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.